హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి పిల్లలకి ఎన్ని లడ్డూలు పెట్టినా చాలా మంచిది, జలుబు చేయదు, చాలా బలం వస్తుంది అనే ఒక లడ్డు. ఇంకొకటి వచ్చేసి ఎన్ని లడ్డు తిన్నా వెయిట్ లాస్ అవ్వచ్చు హెల్దీగా అనేది ఒకటి. అదేంటో ఈ రెండు లడ్డూలు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మినప సున్నుండలు. ఇది అందరికీ తెలిసిందే. నేనైతే 2.5 కప్స్ తీసుకున్నాను. అంటే 2 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి నార్మల్ మినపగుండ్లు తీసుకున్నాను. ఇంకా బాదం పప్పు వచ్చి ఒక 15 నుంచి 20 తీసుకున్నాను. ఇంకా బియ్యం వచ్చేసి మినపగుళ్ళు మంచిగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు వేసుకోవాలి. మినపగుళ్ళు మనకి వేగినయా వేగలేదా అని ఎలా తెలుస్తుందంటే, ఒక చిన్న టిప్ వచ్చేసి మినపగుళ్ళు మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వేయించుకున్న తర్వాత ఆ మినపగుళ్ళని దాన్ని రెండుగా చేసి 2 పార్ట్స్గా చేసి చూస్తే లోపల బ్రౌన్ కలర్లో ఉండాలి. అప్పుడు మనకి మినపగుళ్ళు మంచిగా వేగినట్టు. అలా మంచిగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా అలా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అట్లా నాకు 2 సార్లు పట్టుకున్నాను. ఇంకొచ్చేసి నల్ల మినపగుండ్లతో పాటు తెల్లవి మినపగుండ్లు ఎందుకు వేసుకున్నానంటే, బ్లాక్వి ఎక్కువ వేసుకోవడం వల్ల మొత్తం దాంట్తోనే చేయడం వల్ల కొంచెం ఒగరుగా అనిపిస్తుంది. ఆ ఒగరు అనేది లేకుండా మీరు కావాలంటే 1 కప్పు మినపగుండ్లు, 1 కప్పు నల్ల మినువులు, పొట్టు మినపప్పు మినువులు ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఇంకా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను 2 కప్పులు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలంటే, కింద కొంచెం పొడి ఉండాలి. బెల్లం వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం పొడి పెట్టుకొని మనం అలానే తిప్పుతూ ఉంటే మిక్సీ అనేది చూడండి. ఇంకా బెల్లం మనం తీసుకునే బెల్లం అనేది ఎలా ఉండాలి అంటే, మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా బెల్లం, ఎల్లో కలర్, అది కాకుండా ముద్ద బెల్లం ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది తక్కువగా పడుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను. దీనికంటే ముందు వీడియోలో కూడా బెల్లం చూపించాను. బెల్లం తురుముకునేది ఓన్లీ తురుముతేనే వస్తుంది అది. అలా తురుముకొని మనం ఇప్పుడు 2.5 కప్పులకి 2 కప్పుల దాకా బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం వచ్చేసి స్వీట్ కూడా ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి బెల్లం తీసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, సున్నుండలంటే మనకి ఎక్కువ నెయ్యి పడుతుంది, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నోళ్ళు అంత నెయ్యి తినకూడదు అని అనుకోకుండా ఇలాంటి బెల్లం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం నెయ్యి అనేది చాలా తక్కువగా పట్టింది. నాకైతే ఒక 100 గ్రామ్ టు 150 ఎంఎల్ అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ పట్టలేదు. 200 ఎంఎల్ బిలోనే పట్టింది నాకు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా తీసుకుంటే. మన బెల్లం సెలెక్షన్ ఒకటి, మినుములు వేయించుకునే ఓపిక ఒకటి, ఆ రెండు మనం యాడ్ చేసుకున్నామంటే పిల్లలకి చాలా మంచిది. పెద్దవాళ్ళు పిల్లలు అందరు తినొచ్చు. నేనైతే పిల్లలకి డైలీ స్నాక్స్గా కానీ ఇంకా స్కూల్కి అలా పెట్టిస్తే చాలా మంచిదని ఇలా చేస్తాను. మొత్తం ఒక అరకిలో పైన మినుములతో చేశాను నేను. మొత్తం లడ్డూలు వచ్చేసి నాకు 30 వచ్చాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా బలం. తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రొసీజర్లో. ఏమన్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ లడ్డు. దీనికోసమని ఇది నా ఫేవరెట్ లడ్డు అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది డైలీ 1, 2 తినొచ్చు. వీటి కోసమని 1 కప్పు పల్లీలు, 1 కప్పు ఫ్లాక్ సీడ్స్, హాఫ్ కప్పు నువ్వులు, ఇంకా వచ్చేసి 2, 3 టేబుల్ స్పూన్ల వరకు పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఈ 3 సీడ్స్ వేసుకోవచ్చు. వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకొని, ఇది మరీ మెత్తగా ఏం కాదు, పౌడర్ కొంచెం కోర్సుగా ఉంటుంది. ఇంకా అలా వేసుకొని ఒక కప్ అయినా వేసుకోవచ్చు, మీరు హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు. మీరు తీసుకునే బెల్లం స్వీట్ని బట్టి వేసుకోండి. ఇంకా అలా ఒక కప్ బెల్లం వేసుకొని సేమ్ మిక్సీ పట్టుకొని మొత్తం కలుపుకొని లడ్డు చేసుకోవడమే. ఇందాక సున్నుండలకి మనం నెయ్యి యూజ్ చేస్తాం కదా, ఇందులో ఒక్క చుక్క కూడా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఈజీగా లడ్డు వచ్చేస్తుంది. ఇంకొచ్చేసి నువ్వులు కూడా నేను వైట్ నువ్వులు తీసుకోలేదు, బ్లాక్ నువ్వులు తీసుకున్నాను. టేస్ట్ వైజ్గా చాలా బాగుంది. నాకు ఇలానే నచ్చుతుంది ఫ్లాక్ సీడ్స్ లడ్డు అంటే. ఒకసారి ఏంటంటే అందరూ చేస్తున్నారు అని చెప్పేసి బెల్లం పెనం మీద పెట్టి నీళ్లు పోసి అట్లా చేశాను. అసలు నాకు అది ఆ స్వీటు నచ్చలేదు, నాకు అది తినడానికి కూడా అసలు. ఇలానే నేను ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటాను. ఇదే ప్రొసీజర్లోనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఫ్లాక్ సీడ్స్ తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలా తినొచ్చు. డైలీ 1, 2 లడ్డూలు తినొచ్చు. కాకుంటే బెల్లం అనేది చూసుకొని వేసుకోండి. పల్లీలు కూడా అంతే. మీకు వెయిట్ గెయిన్ అవుతుంది అనుకుంటే పల్లీలు కొంచెం తగ్గించుకోండి. దాని ప్లేస్లో ఫ్లాక్ సీడ్స్ ఎక్కువ వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఇక పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకొచ్చేసి వంటిల్లే వైద్యశాల అంటారు కదా. అంటే ఏంటంటే ఇంకా చాలామంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలాంటి స్వీట్స్ తినాలి, ఎట్లా పిల్లలకైనా ఎట్లా పెట్టాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా నాకు తెలిసిన వరకు నేను మా కిచెన్లో నేను ఫాలో అయ్యే మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తం. నేను ఓవరాల్గా ఇవే నట్స్ ఇంట్లో యూజ్ చేస్తున్నాను. ఇంతకు మించి ఇంకా ఇంతకుముందు అంజీరు వాల్నట్ ఒకటి ఉండేది. ఇప్పుడు అవి నాకు వచ్చేసి ఏంటంటే కొంచెం
అవి ఆర్డర్ చేయలేదు. డెలివరీ ఏమో రావట్లేదు అనే ఏదో ఇష్యూతో అది ఆ 2 తినట్లేదు. అవి కూడా ఇంతకుముందు యాడ్ చేసుకునేవాళ్ళం. ఇంకొచ్చేసి ఏంటంటే సోంపు. సోంపొచ్చేసి ఎలా అంటే అంత మనం మీల్ తింటాం కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొద్దిగా ఒక స్పూను, లంచ్ తర్వాత ఒక స్పూను, నైట్ డిన్నర్ తర్వాత ఒక స్పూన్ అట్లా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది బావుంటుంది. మంచిగా హెల్ప్ అవుతుంది డైజెషన్ సిస్టమ్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి ఇంకా ప్రతి ఇంట్లో ఉండాలి. చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు నేను. చెప్తాను. నెక్స్ట్ ఇదొచ్చేసి ఏంటంటే 200 గ్రామ్స్ అట్లా వచ్చేసి ఒక 50 రూపీస్ అట్లే ఉంటుంది. 1 కిలో వరకు యూజ్ చేయొచ్చు మంత్లీ. ఈ ఫ్యామిలీ మొత్తం డైలీ ఒక స్పూను గాని, 2 స్పూన్లు గాని అలా తినడం వల్ల ఇందులో ఇదేంటంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది బ్లడ్ మనకి థిక్‌గా కాకుండా థిన్‌గా ఉండేదానికి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండేదానికి, మెయిన్‌గా వెయిట్ లాస్‌కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీటిని నానబెట్టుకొని తినొచ్చు, హెయిర్‌కి యూజ్ చేయొచ్చు, ఫేస్‌కి యూజ్ చేయొచ్చు, వేయించుకొని తినొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ప్రతి ఇంట్లో ఉండాలి ఇది ఫ్లాక్స్ సీడ్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎడిబుల్ గమ్. గమ్ములో చాలా రకాలు ఉంటాయి. ఇది ఈ కలర్‌లో ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు. దీనివల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓవర్ నైట్ నానబెట్టుకొని తినాలి. ఒక 2, 3 పలకలు అట్లా. అలా డైలీ మనం దాన్ని జ్యూసుల్లో కానీ లేదా లెమన్ వాటర్‌లో కానీ మిక్స్ చేసుకొని తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్, వెయిట్ లాస్‌కి ఇంకా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులో చాలా మంచిది. ఇంకా పల్లీలొచ్చి పిల్లలే తినొచ్చు. పిల్లలు నానబెట్టిన పల్లీలు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి పెట్టొచ్చు. ఒక 2, 3 టేబుల్ స్పూన్లు అట్లా పెడితే పిల్లలు ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు పల్లీలు తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పల్లీలు తినకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదం. బాదం కూడా అంతే పల్లీలు పెద్దవాళ్ళు వచ్చేసి డైలీ ఒక 10 అట్లా తినొచ్చు. చిన్న పిల్లలు వచ్చేసి 5, 6 వరకు డైలీ తినడం వల్ల వాళ్ళకి హెయిర్ అనేది, స్కిన్ అనేది హెయిర్‌కి అయితే చాలా మంచిది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందనుకుంటా ఇందులో. ఇంకా మీరు కావాలంటే ప్రతి సీడ్, ప్రతి నట్టు మీరు అంతా గూగుల్ చేసుకోవచ్చు. గూగుల్‌లో బాదం ఒక బెనిఫిట్స్, మిగతావన్నీ నట్స్ ఒక బెనిఫిట్స్ మీరు చూసుకున్నారంటే అన్నీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ వచ్చి పిల్లలకి చాలా మంచిగా వాళ్ళకి మెమరీ పవర్ అనేది మంచిగా ఉండడానికి, స్టడీలో మంచిగా వాళ్ళు ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచిది. హార్మోన్ ఇంబాలెన్స్ ఏమన్నా ఉన్నా గానీ సెట్ అవుతుంది. ఇవన్నీ హ్మ్. అన్నిటికంటే కూడా ఇంకా చాలా బెస్ట్ అనేది బ్రెజిల్ నట్స్. ఇదొచ్చేసి కంపేర్ టు మిగతా సీడ్స్ అన్నిటికంటే కూడా రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతావన్నీ మనకి 1000, 1500లో 1 కిలో సీడ్ వస్తే, నట్స్ 1 కిలో వస్తాయి. ఇదొచ్చేసి 1 కిలో 5000 ఉంటుంది. ఇది చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా అన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ ఒక 2 తినొచ్చు. పెద్దవాళ్ళు వచ్చేసి పిల్లలకి ఒక్కొక్కటి ఇవ్వచ్చు. ఇది నేను రీసెంట్‌గా ఫస్ట్ తింటున్నాను. టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంది టేస్ట్. ఇది బాదం కలుపుకొని తినొచ్చు. లేదా ఏదైనా మీకు నచ్చిన నట్స్ ఉంటే ఇందులో కలుపుకొని తినొచ్చు. బాగుంది. ఫ్లేవర్ వచ్చేసి ఎండు కొబ్బరి, మనం పచ్చి డేట్స్ తింటాం కదా! ఉన్నాయి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినలేనట్టుగా ఏమీ లేదు. నేనైతే ఇది మా ఇంట్లో ఫాలో అయ్యి మీరేమన్నా ఇంకా మీ ఇంట్లో ఏమైనా ఫాలో అవుతుంటే ఈజీగా నట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఇంకా నైట్ ఇప్పటికైతే నేను ఇవే ఫాలో అవుతున్నాను. ఇందులో యాడ్ చేసుకోవాల్సింది వచ్చేసి వాల్నట్ అండ్ అంజీరు. ఇంతకుముందు తినేవాళ్ళం. ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది వాటికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటి నైట్ ఇలా వాటర్లో గిన్నెల్లో పెట్టుకొని నైట్ నీళ్ళు పోసి నానబెడతాను. నైట్ ఇలా నానబెట్టి మార్నింగ్ వచ్చేసి అసలు మొలకట్టేస్తాను. అంటే పెసలు ఇప్పుడు నానబెడుతున్నా కదా నైట్ ఒక 8:00 అట్లా నానబెట్టానంటే మార్నింగ్ పెసలు ఆరబెట్టేసి స్పోర్ట్స్ మేకర్లో వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ అన్నీ కూడా సన్‌ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి వాష్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు వాష్ చేసుకొని తినేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి చియా సీడ్స్. అవి నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేవగానే మనం 5 లేకపోతే 6 నానబెట్టేసి ఒక 9 3 అవర్స్ 4 అవర్స్ నానబెట్టేసి వాటర్లో మిక్స్ చేసుకొని తాగామంటే అది కూడా అంతే వెయిట్ లాస్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఫైబర్ కంటెంట్ అందులో ఎక్కువగా ఉంటుంది. నేను సబ్జా సీడ్స్ కంటే కూడా చియా సీడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. అది కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేనైతే సబ్జా సీడ్స్ మా ఇంట్లో ఎప్పుడు ఒక 100 గ్రామ్స్ అట్లా యూజ్ చేస్తాను అంతే. అది యూజ్ చేసింది తక్కువ. చియా సీడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇంకా అంతే ఇవే సీడ్స్ నేను స్టోర్ చేసుకునేది. ఇంకా ప్రతిరోజు నైట్ నానబెట్టి మార్నింగ్ ఏదన్నా ఇంకేంటంటే ప్రతిరోజు తినాలి. ప్రతిరోజు 365 డేస్‌లో మహా అయితే ఒక 5 డేస్, 10 డేస్ మిస్ అయినా పర్వాలేదు గానీ మిగతా 300 డేస్, 360, 350 డేస్ అట్లా మనం కంటిన్యూగా తింటుంటేనే మనకి రిజల్ట్ అనేది అది తెలుస్తుంది.
పిల్లలకైనా అలానే పెట్టాలి. ఒకరోజు పెట్టి ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి అలా అయితే రిజల్ట్ తెలీదు. ఏదైనా ఫాలో అవుతున్నామంటే ఒక 3 మంత్స్, 6 మంత్స్ అట్లా ఫాలో అయితే మనకి మంచి రిజల్ట్ వస్తది. హెల్త్ అనేది మనకి తెలుస్తది. ఓకే. ఇవన్నీ తినడం వల్ల ఏమి హెల్త్ ఎఫెక్ట్ అవ్వదా అంటే ఓకే. చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి వస్తాయి గానీ పెద్ద పెద్దవి ఏమి మనకి ఎఫెక్ట్ కాదని నేను నమ్ముతాను. అలానే నేను ఒక 6, 7 ఇయర్స్ నుంచి నేను ఇలానే ఫాలో అవుతున్నాను. ఇదే డైటు. ఇప్పుడు ఏదన్నా యాడ్ చేసుకుంటే కొత్త కొత్తగా ఏదన్నా సీడ్స్ బెనిఫిట్ ఉంటే కొత్తగా యాడ్ అవుతున్నాయి కానీ ఇవి పాతవి మాత్రం అస్సలు వదులుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్స్ అవి తినడం వల్ల మన హెల్త్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది కాబట్టి పిల్లలకి పెడతాము, మేము తింటాము. నెక్స్ట్ వచ్చేసి దోసకి నానబెట్టాను. ఇంకా అది సామలతో నానబెట్టాను. 3 గ్లాసులు సామలకి 1 గ్లాసు మినపప్పు వేసాను. రైస్ ఏమి వేయలేదు. మెంతులు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.